హిమాచల్ ప్రదేశ్కు స్వాగతం. దేవతల భూమి, దివ్య సౌందర్యం ఉన్న భూమి, ప్రశాంతమైన హిల్ స్టేషన్లు, అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాల కోసం లక్షలాది మంది సందర్శిస్తుండగా, హిమాచల్ యొక్క మరొక వైపు ఆధ్యాత్మిక హిమాచల్ పురాతన పురాణాలలో లోతుగా పాతుకుపోయింది. హిమాలయాల మాయా మడతలలో ఉన్న అత్యంత శక్తివంతమైన మరియు పురాతన దేవీ దేవాలయాలు మరియు శక్తిపీఠాలను అన్వేషిస్తున్నప్పుడు ఈ రోజు ఒక పవిత్ర ప్రయాణంలో మాతో చేరండి. ఇది దేవభూమి, దైవభూమి. ఈ దేవాలయాలను ఎందుకు సందర్శించాలి? మీరు దైవశక్తి సన్నిధిలో ఉన్నప్పుడు వైద్యం జరుగుతుందని వారు అంటున్నారు. ఆత్మకు స్వస్థత చేకూరుతుంది, శరీరాన్ని నయం చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ తరచుగా దేవభూమి అని పిలుస్తారు. ఇది పురాతన శక్తిపీఠాలకు నిలయం, ఆధ్యాత్మిక శక్తి అంతులేకుండా ప్రవహించే ప్రదేశాలు. ఈ ఆలయాలను సందర్శించడం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు. ఇది ఈ అద్భుతమైన భూమి యొక్క దివ్య సృష్టికర్తకు కృతజ్ఞత సమర్పణ. మరియు ఉత్తమ భాగం, మీరు ఆధ్యాత్మిక మేల్కొలుపును విశ్రాంతితో మిళితం చేయవచ్చు. హిమాచల్ ప్రదేశ్ టూరిజం హోటల్స్ యొక్క సౌకర్యవంతమైన పర్యాటక మౌలిక సదుపాయాలు మరియు ఆఫ్ సీజన్ వసతి ఒప్పందాలతో హిమాచల్ ఒక మరపురాని పర్యటనలో ప్రకృతి మరియు దైవం రెండింటినీ అనుభవించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ఆలయాల గురించి మరిన్ని వివరాలకు క్షేత్రదానం నా బ్లాగు చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వబడింది. మీ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోండి. హిమాచల్ యొక్క పురాతన దేవాలయాల యొక్క మా ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ ఉపయోగించండి. ఫోటోలు, వీడియోలు మరియు ప్రయాణ చిట్కాలను అన్వేషించడానికి ఒక స్థానాన్ని క్లిక్ చేయండి. తీర్థయాత్ర మొదలు పెడదాం. హిమాచల్ ప్రదేశ్లోని 4 పవిత్ర శక్తిపీఠాలతో. శక్తిపీఠం 1 శ్రీ బజ్రేశ్వరీ దేవి, కాంగ్రా. కాంగ్రా పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ బజ్రేశ్వరీ దేవి పవిత్ర ఆలయం ఉంది. 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి ఎడమ రొమ్ము పడిపోయిందని నమ్ముతారు. గజనీకి చెందిన మహమూద్చే దోపిడీకి గురై భూకంపాలతో వణికిపోయినా అచంచలమైన భక్తితో ప్రతిసారీ పునర్నిర్మించబడిన ఈ ఆలయం ఉన్నతంగా నిలుస్తుంది, విశ్వాసం మరియు చరిత్రలో ప్రకాశవంతంగా ఉంటుంది. లోహ్రీ సమయంలో దేవత పిండిని వెన్నతో అలంకరిస్తారు. మహిషాసురుడితో యుద్ధం తర్వాత ఆమె వైద్యం యొక్క దివ్య స్మృతి శక్తిపీఠం 2 జవాలా జీ ఆలయం. కాంగ్రాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జవాలాముఖిలో ఒక అద్భుతం ఉంది, విగ్రహం లేని ఆలయం. బదులుగా శాశ్వత జ్వాలలు రాళ్ల నుండి ఉద్భవిస్తాయి, సతీదేవి నాలుకను సూచిస్తాయి. అన్ని తర్కాలను ధిక్కరిస్తూ అక్బర్ వంటి చక్రవర్తులను విస్మయానికి గురిచేస్తూ శతాబ్దాలుగా ఈ సజీవ జ్వాల మండుతోంది. జవాలా జీ అగ్ని, క్షమాగుణం మరియు విశ్వాసం యొక్క దేవాలయం కాలక్రమేణా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. శక్తిపీఠం 3 మా చింతపూర్ణి ఆలయం. కాంగ్రాకు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉనా కొండల్లో చిన్నమస్తికా దేవి నివాసం ఉంది. ఆమె సంపూర్ణ లొంగుబాటు మరియు అహంకారం నుండి విముక్తికి ప్రతీక. ఇక్కడే సతీదేవి పాదాలు పడిపోయాయని నమ్ముతారు. భక్తులు చింతల నుండి ఉపశమనం కోసం ఇక్కడకు వస్తారు, ప్రాపంచిక భయాలను వదిలి అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి. శక్తిపీఠం 4 నైనా దేవి ఆలయం. సముద్ర మట్టానికి 3535 అడుగుల ఎత్తులో ఉన్న నైనా ధార్ కొండపై మా నైనా దేవి పవిత్ర మందిరం ఉంది. ఇక్కడ సతీదేవి కళ్లు పడ్డాయి. దేవత యొక్క దివ్య దృష్టి రాతిలో బంధించబడింది మరియు ఆమె ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయం గురు గోవింద్ సింగ్ జీతో కూడా సంబంధం కలిగి ఉంది. అతను తన సైనిక దండయాత్రకు ముందు ఇక్కడ ఆశీర్వాదం పొందాడు. కేబుల్ కార్లు, సరస్సు దృశ్యాలు మరియు పర్వత ప్రశాంతత, ఇది అందం మరియు భక్తి రెండింటి ప్రయాణం. ఇప్పుడు హిమాచల్లోని ఇతర పవిత్ర దేవీ ఆలయాలను అన్వేషిద్దాం. ప్రతి ఒక్కటి దాని స్వంత అద్భుతం, పురాణం మరియు ఆధ్యాత్మిక శక్తితో. 1 మా శూలిని ఆలయం, సోలన్. ఈ దేవత పేరు మీద ఉన్న సోలన్ దుర్గాదేవి అవతారమైన మా శూలిని యొక్క పురాతన ఆలయాన్ని కలిగి ఉంది. పురాణాల ప్రకారం నైనా దేవి, జ్వాలా జీ మరియు తారా దేవితో సహా 7 సోదరీమణులలో శూలిని ఒకరు. నరసింహస్వామిని కూడా శాంతింపజేసిన భీకర శక్తి ఆమెది. ఆమె మంత్రాలను చిత్తశుద్ధితో పఠించడం వల్ల రోగాలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 2 తారా దేవి ఆలయం, సిమ్లా. సిమ్లా సమీపంలోని తారా పర్వతంపై ఉన్న తారాదేవి జ్ఞానం మరియు ముక్తి దేవత అందంగా పునరుద్ధరించబడిన పహారీశైలి ఆలయం నుండి తన భక్తులను ఆశీర్వదిస్తుంది. మహావిద్య మరియు ఆదిశక్తి యొక్క రూపమైన తారాదేవి జ్ఞానం మరియు మోక్షానికి ప్రతిరూపం. ఈ ఆలయం అష్టధాతు విగ్రహాలు మరియు పహారీ చెక్క శిల్పాలతో ఒక నిర్మాణ అద్భుతం. 3 కాళీ బారి ఆలయం, సిమ్లా. సిమ్లాలోని మాల్ రోడ్ సమీపంలో ఉన్న కాళీ బారి ఆలయం కాళీ రూపమైన శ్యామలా దేవికి అంకితం చేయబడింది. ఆమె పేరు మీద సిమ్లా అని పిలువబడింది. ఈ ఆలయం సిమ్లా యొక్క ఆధ్యాత్మిక హృదయం. అందమైన కొండ దృశ్యాలు మరియు ప్రశాంతమైన ప్రకంపనలతో ఇక్కడ తారాదేవి మరియు సరస్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి. 4 చిండి మాతా మందిరం, చిండి. మరెక్కడా లేని ఆలయం, పూర్తిగా చెక్కతో చెక్కబడి ప్రత్యేకమైన శిల్పాలు, టోటంలతో అలంకరించబడింది మరియు వృత్తాకార మెట్ల బావి కూడా. మరియు స్వయంగా చండీమాత ఆశీర్వదించారు. దర్శనం ఉదయం 7 నుండి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. పర్వతాల నిశ్శబ్దంలో పవిత్ర కనెక్షన్ యొక్క కిటికీ. బలం మరియు రక్షణ యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ఈ పురాతన ఆలయానికి నడుస్తారు.
చుట్టుపక్కల ఉన్న హిమాలయ దృశ్యాలు దాని మార్మిక ప్రకాశాన్ని పెంచుతాయి. 5 కామాక్ష మాత ఆలయం, కర్సోగ్. భారతదేశంలోని 3 కామాక్ష దేవాలయాలలో ఒకటైన ఈ పవిత్ర ప్రదేశం సత్యయుగంతో ముడిపడి ఉంది మరియు పరశురాముడు మరియు పాండవులు సందర్శించారని నమ్ముతారు. ఆలయ నిర్మాణం కలప మరియు స్లేట్ కలయిక వారసత్వంతో సమృద్ధిగా ఉంది. నవరాత్రి జాతర మరియు అద్భుతమైన చిహ్నాలైన పరుపు మరియు త్రాగే నీరు వంటి అద్భుత సంకేతాలు దేవి యొక్క సజీవ సన్నిధిపై నమ్మకాన్ని బలపరుస్తాయి. 6 హనోగి మాత ఆలయం. బియాస్ నదికి ఎదురుగా ఉన్న ఒక కొండపై హనోగి మాత ఆలయం ఉంది. సురక్షితమైన ప్రయాణం కోసం ఆశీర్వాదం పొందడానికి డ్రైవర్లు తరచుగా ఇక్కడ ఆగుతారు. ఈ ఆలయం యొక్క స్థానం సుందరంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఈ ప్రాంతంలో ప్రమాదాలు తగ్గాయని పురాణాలు చెబుతున్నాయి. 7 శ్రీ హనోగి సరస్వతి ఆలయం. బియాస్ నదికి అవతల ఒక సుందరమైన కొండపై సరస్వతీదేవి ఆలయం ఉంది. రోప్వే ద్వారా అందుబాటులో ఉండే ఈ నిర్మలమైన ప్రదేశం బుద్ధిని, స్వచ్ఛతను, శాంతిని ప్రసరింపజేస్తుంది. 8 వైష్ణోదేవి ఆలయం, కులు. మహాదేవి తీర్థం అని కూడా పిలువబడే ఈ ఆలయంలో వైష్ణోదేవి గుహ మందిరం ఉంది. 1966లో స్వామి సేవక్ దాస్ జీ చేత స్థాపించబడిన ఇది గోశాల, డిస్పెన్సరీ, లైబ్రరీ మరియు ధర్మశాల వంటి సౌకర్యాలతో నిస్వార్థ సేవను ప్రోత్సహిస్తుంది. గుహ దర్శనం, వివిధ దేవతలతో కూడిన 5 అంతస్తులు దీనిని ఆధ్యాత్మికంగా లీనమయ్యే అనుభూతిని కలిగిస్తాయి. బియాస్ నది వెంబడి ప్రశాంతమైన పరిసరాలు దాని దివ్యశక్తిని పెంచుతాయి. 9 త్రిపుర సుందరి ఆలయం, నాగర్. కులు సమీపంలోని కళాత్మక గ్రామం నగ్గర్లో ఈ పగోడాశైలి ఆలయం త్రిపుర సుందరికి అంకితం చేయబడింది, శక్తి యొక్క అందమైన వ్యక్తీకరణ. సాలెపురుగు రూపంలో అమ్మవారిచే నిర్మింపబడిన ఈ ఆలయంలో శివుడు, విష్ణువు, వినాయకుడు, త్రిపుర రాక్షసుల విగ్రహాలు ఉన్నాయి. మే నెలలో జరిగే వార్షిక షర్హీ జాతర ఒక ప్రధాన ఘట్టం మరియు ఇక్కడి చెక్క వాస్తుశిల్పం మంత్రముగ్ధులను చేస్తుంది. 10 హడింబా దేవి ఆలయం, మనాలి. మనాలి అడవుల మధ్యలో భీముని భార్య మరియు ఘటోత్కచ తల్లి అయిన హడింబా దేవి యొక్క బహుళ అంచెల చెక్క ఆలయం ఉంది. వన దేవతగా పేరొందిన ఆమె ఇక్కడ ధ్యానం చేసింది. ఆమె అడుగు జాడలు, శక్తి ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఆమె ఆలయం ఒక సాంస్కృతిక చిహ్నం. 11 చాముండా దేవి ఆలయం, కాంగ్రా. చాముండా, కాళీ యొక్క భయానక రూపం, చందా మరియు ముండాలను చంపడం బనేర్ నది పక్కన పూజించబడుతుంది. గ్రంథాల చిత్రాలు, తేలియాడే రాయితో కూడిన శివలింగం, సమీపంలో సంస్కృత కళాశాల ఈ ఆలయాన్ని ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా సుసంపన్నం చేస్తాయి. 12 మా బాగ్లాముఖి ఆలయం, బంకాండి. అంతా పసుపు రంగులో ఉన్న సిద్ధపీఠం. నైవేద్యాల నుండి దుస్తుల వరకు పసుపు దైవ శక్తిని సూచిస్తుంది. ద్వాపర యుగం నుండి పాండవులు ఆరాధించే మా బాగ్లాముఖి అంతర్గత మరియు బాహ్య శత్రువులను, కామం, కోపం, అహంకారం మరియు భయం నాశనం చేస్తుంది. ఈ ఆలయం తాంత్రిక మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క శక్తి కేంద్రం. పాండవులు స్థాపించిన ఇక్కడ పూజలు చేస్తే విజయం, ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని చెబుతారు. ద్వాపర యుగం నుండి నిర్వహించే ఆచారాలతో ఈ ఆలయం తంత్ర అభ్యాసకులకు మరియు భక్తులకు ఒక దిక్సూచిగా ఉంది. మండే నాలుకల నుంచి గుసగుసలాడే అడవుల వరకు, బంగారు గుమ్మటాల నుంచి గుహ గర్భగుడి వరకు. ఈ దేవాలయాలు కేవలం ప్రదేశాలు మాత్రమే కాదు, అవి సజీవ శక్తి. వాటిని సందర్శించడం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక పరివర్తన. కాబట్టి వచ్చేసారి హిమాచల్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే పర్వతాలను చూడటమే కాదు, దేవిని అనుభూతి చెందండి. ఆమె కథలు వినండి. ఆమె ఆశీస్సులు పొందండి. భారతదేశం యొక్క దివ్య ప్రకృతి దృశ్యాల గుండా మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం లైక్, భాగస్వామ్యం మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై మాతాది.